మేడిపల్లి బాలాజీ హిల్స్‌లో ఈరోజు ఉదయం ఒక దారుణమైన ఘటన వెలుగులోకి వచ్చింది. స్వాతి అనే మహిళను భర్త మహేందర్ దారుణంగా ముక్కలు ముక్కలుగా నరికి చంపి కవర్‌లో పడేసి కవర్‌లో ప్యాక్ చేసి మూసీలో పడేశారు. బాధితురాలు స్వాతి తండ్రి రాములు మనతో ఉన్నారు. వాడు ముక్కలు చేసినందుకు వానికి కఠిన చర్యలు బాగా తీసుకోవాలి వాడిని. వాడిని ఉరిశిక్ష చేసినా తప్పేమి ఉండదు. ఇట్లాంటోళ్ళు భూమి మీద ఉన్నా ఒకటే, లేకున్నా ఒకటే. ఇటు ఇయ్యాల ఇది చేస్తాడు, రేపు ఇంకో విధంగా చేసే అవకాశం ఉంటది. వానికి శిక్ష పడేటట్టు చేస్తేనే బావుంటది. నేను కోరుకుంటున్నది. అంటే ఎప్పటినుంచి వాళ్ళిద్దరి మధ్య గొడవలున్నాయి? ఇట్లా లవ్ మ్యారేజ్ ఉంది. లవ్ మ్యారేజ్ ఒక నెల, 2 నెలలే మంచిగుండ్రు వాళ్ళంతే. దానికి స్టార్టింగ్ నుంచి మొత్తం టార్చర్ పెట్టిండు వాడు. వాడొక్కడు కాదు, మొత్తం ఆళ్ళ ఫ్యామిలీ మొత్తం ఇప్పుడు టార్చర్ ఆ లవ్ పెట్టిండు. మ్యారేజ్‌ని 2 కుటుంబాల పెద్దలు ఒప్పుకున్నారా? ఒప్పుకోలే. నేను వాళ్ళే పెళ్లి చేసుకొని ఒప్పుకోలేను, వాళ్ళు ఒప్పుకున్నారు. ఆ అబ్బాయి వాళ్ళ తరపు మహేందర్ రెడ్డి ఒప్పుకున్నారు, కుటుంబం కూడా తీసుకొని పెళ్లి చేసిర్రు. ఆర్య సమాధిలోనే పెళ్లి చేసిర్రు. నేను ఒప్పుకోలేను. ఒప్పుకోకుంటే నేను గొడవ చేసిన ఇంటికాడ. గొడవ చేసినాక కంప్లెయింట్ ఇచ్చినాం. వాళ్ళు కంప్లెయింట్ కూడా ఇచ్చిర్రు. నీకు పెట్రోల్ పోసిన ఇంటికాడ మనది. ఇక వాళ్ళు ఏం చేసారు, పోలీస్ స్టేషన్‌లో ఇక కేసు అయితే నీ మీద అట్లా ఇట్లా ఏం చేయకు, వాళ్ళ దగ్గరకు పోకు అని చెప్తే సరే ఆడికి నేను కాము ఊకున్నా. 2 నెలల తర్వాత మళ్ళీ వాడు కొట్టి పంపించిండు. కొట్టి పంపిస్తే అట్లా కూడా వద్దని చెప్పిన నేను. నేను ఆడికే పోతా, నేను పోనీ ఆనే ఉంటా, ఏం చేసినా ఆనే సస్తదేమో అని చెప్పేసి పోయింది. ఆడు మొత్తం ఎప్పుడు 24 అవర్స్ టార్చర్ పెట్టిండు వాడు. తిండి లేక, ఇల్లు లేక, ఏం లేక టార్చర్ పెట్టిండు. వాడు చెప్పలేకపోయింది. వానికి జాబ్ ఉందిగా, ర్యాపిడో డ్రైవర్‌గా పనిచేస్తుండు. ఇప్పుడు మీ అమ్మాయి కూడా జాబ్ చేస్తుంది. ఏం చేయలేడన్న ఆడు. మా అమ్మాయి చెప్పేది, వాడు ఏం చేస్తలేడు, 2,00,000 ఉన్నాయి నా తాన, తిని పండుకుంటా, ఉన్న రోజులు తిని పండుకుంటా, నేను చెయ్యా అని అని అనేదంట వాడు. ఆ ఇంటి ఓనర్ అమ్మతోటి కూడా అదే మాట అనేదంట వాడు. నువ్వేం పని చేయవు, ఏం చేయవు, ఆ అమ్మాయికి ఏం తెచ్చి పెడతలేవు, ఏందంటే నువ్వేం నాకు చెప్పేది, అవు నాతో నాకు పైసలు నేను తింటా పంతా, నువ్వేం నాకు చెప్పి అని చెప్పేసి ఉల్టా మాలేంట 2, 3 సార్లు. ఆ రూమ్ కాల్ చేసి వేరే రూమ్లోకి పోయారు, షిఫ్ట్ అయ్యారు. ఒకటే 2 నెలలనే 2 రూమ్లు 3 రూమ్లు మార్చారు వాళ్ళు. వాళ్ళు పడగానే ఎట్లా అంటే వాళ్ళు రూమ్ షిఫ్ట్ చేసారు వాళ్ళు. మొన్న గిట్టంగా ఆల్రెడీ ఇట్లా అని నేను అనుకోలేను. వానికి మొత్తం మీద శిక్ష పడాలి, వాడు ఉరి శిక్ష తీయాలి, వాడిని ఏం కాదు. మొదటిసారి అబార్షన్ చేయించాడు ప్రెగ్నెంట్, ఇదంతా నిజమేనా? తీసిరు 2 నెలల మంతుండే. ఎందుకు అంటే ఎందుకు అట్లా ఇష్టం చేయించాల్సి లేక. లవ్ మ్యారేజ్ చేసుకుండుగా, పెళ్లి చేసుకుండుగా ఇష్టపడి. పెళ్లి చేసుకుందామంటే వానికి తెలవాలి కదా అది. చేసుకున్న తెలివి వానికి ఉండాలి. చేసుకున్నా ఉంచాలనా వద్దా, వెళ్ళాలనా వద్దా అని తెలివి వానికి ఉండాలి. వాడు ఎవడో మాటలు పట్టుకొని ఏమో చేసి మా అమ్మాయిని చంపేసిండు వాడు. అట్లాగన్నా చంపేసి ఊకున్నాడా? దాన్ని మొత్తం ఘోరంగా చేసి పడేసిండు వాడు. వాడిని ఏం చేసినా తప్పు లేదు వాడిని. ఇప్పుడు రెండోసారి అయిన దానికి మళ్ళీ బిడ్డలు వద్దని చెప్పి ఇదంతా చేసిండా? లేకపోతే ఏం కోపం అది అంతగా చేయడానికి? ఇంతకుముందు గిట్ట 2 నెలల నాడు గిట్ల వాడు బాగా తలకాయ పట్టి పిసికితే మా అమ్మాయి ఇంట్లోకేం బయటికి వెళ్ళకుండా తలుపు పెట్టి కొట్టిండంట. తలుపు అప్పుడు పెట్టి మీకు చెప్పలేదా ఈ విషయం? చెప్పింది. చెప్తే నేనేం చేసినా, ఇగ వికారాబాద్ పోలీస్ స్టేషన్‌లో ఇక్కడ ఈ మేడిపల్లి పోలీస్ స్టేషన్ నంబర్ తీసుకున్నా నేను. సార్ గిట్ల వికారాబాద్ నుంచి వచ్చి అక్కడ ఉన్నారు. ఇట్లా అమ్మాయికి ప్రాబ్లమ్ ఉంది. కాకపోతే నాకు తెలవదు, అడ్రస్ తెలవదు. ప్రాబ్లమ్ ఉంది అని చెప్పి నేను ఇట్లా పోలీస్ స్టేషన్‌కి ఫోన్ చేసిన. కాదు బాబు, మాకు అడ్రస్ తెలవదు, మేమేం చేయాలి? మీరు రండి అని చెప్పేసి ఇక్కడ నుంచి సార్ మాట్లాడి నాకు. నేను వచ్చేసిన. 1 అవర్‌లో వచ్చేసిన నేను కార్ తీసుకొని. వస్తే ఇక్కడ ఉప్పల్ మెట్రో స్టేషన్ కింద వదిలిపెట్టేసి పోయిండు వాడు కొట్టి అమ్మాయిని. అమ్మాయిని. ఇక ఫోన్ చేస్తే ఫోన్ స్విచ్ ఆఫ్. ఇక రాలేడు. ఇక్కడ ఉప్పలో మా మరదలు ఉంటుంది. ఆమె దగ్గర ఉంచి నేను ఇంటికి వెళ్ళిపోయినా. నెక్స్ట్ తెల్లారి వచ్చి వికారాబాద్ వచ్చి కంప్లైంట్ ఇచ్చింది మా అమ్మాయి. ఆమె పిలిపించారు. పిలిపిస్తే వాళ్ళే మాట్లాడుకొని మళ్ళీ నేను పోలేను, ఇక పోలీస్ స్టేషన్ కూడా పోలేను నేను. ఇద్దరు మళ్ళీ సెట్ అయిపోయారు. మళ్ళీ వాడిని పిలిపిస్తే మళ్ళీ వాళ్ళు ఏం మాట్లాడుకున్నారో ఏం తెలియదు. మళ్ళీ పంపించారు. పంపించినాక ఒక నెల కూడా, ఇప్పుడు ఒక నెల ఉండే అంతే. ఒకటే నెల ఉండే. ఇప్పుడు జరిగింది ఇది. ఇప్పుడు ఈ నెల కిందట గొడవ అయ్యి కంప్లైంట్ చేయడం ఇదంతా అయింది. అయ్యింది. మళ్ళా వాళ్ళే మాట్లాడుకుని వాళ్ళే వచ్చారు. ఊర్లోకి కొట్టి పంపిస్తే నేనేం చేసినా, అందరు పెద్దలను ఇట్లనే ఊరంతా పిలిపించి మాట్లాడి పంపించినాం అన్నట్టు. ఇక మంచిగా ఉంటారు అని చెప్పేసి నేను పంపించిన. ఫోన్ ఉన్నదన్న అప్పుడు. ఫోన్ నేను చంపేస్తాడు ఆడు ఫోన్ అంటే ఇక అందరు చెప్పారు అన్నట్టు. ఆ రోజు బతికినట్టు రాలేవు, ఇప్పుడు పోతే వానంటేనే పో అని చెప్పేసి అందరు అన్నారు అన్నట్టు. నేను దానికి నేను ఇక సమాధానం ఏం చెప్పలేను. మంచిగా ఉంటారు అని చెప్పేసి ఇక నేను అనుకున్నా. ఇట్లా చేస్తానని తెలియదు కదా. అప్పుడు ఆయన కూడా అంటే నచ్చజెప్పి తీసుకుపోయిండా, లేకపోతే బలవంతంగా తీసుకుపోయినట్టు అనిపించింది? అంతకుముందు బలవంతంగా తీసుకుపోయిండు. ఒక్కటి కాదు, చాలా టార్చర్ పెట్టిండు వాడు. మా దగ్గర ఒకటి గుంత ఉంటుంది, కంప్రెసర్ పెట్టి బ్లాస్టింగ్ చేస్తారు కదా, ఆ, గుంత. ఇంచుమించు 80 మీటర్లు 70 మీటర్లు గుంత ఉంటుంది లోపల. దాని దగ్గర నైట్ నైట్ తీసుకొచ్చి మట్టికి రాయి కట్టి దుంకన్నాడంట వాడు. ఇవన్నీ మీతో చెప్పింది? చెప్పింది. దుంకన్నాడంటే నువ్వు ఫస్ట్ దుంకు, నేను దుంకుతాను అంట. దానికి ఇద్దరు మళ్ళీ ఏం మాట్లాడుకున్నారో మళ్ళీ వచ్చేసారు. చాలా టార్చర్ పెట్టిండు, ఒక్కటి కాదు. వాడు చేసుకున్నప్పటి నుంచి మొత్తం మీద టార్చర్ పెట్టిండు వాడు. సరే నువ్వు ఇష్టం లేకపోతే వదిలేనుంటి. 2, 3 సార్లు వచ్చింది, ఇంటికి వచ్చింది, కొడితే వచ్చేసింది.
వాడు మొన్నాడు రాకుండా చేసిండు, వాడు తలకాయ తీసుకుంటూ ఇప్పుడు చంపేసి. ఇక్కడ వచ్చిన తర్వాత కూడా ఇంటి అడ్రస్ తెలవకుండా కూడా అందరిని బ్లాక్ లిస్ట్ లో పెట్టించిన ఫోన్ ఇదంతా నిజమే. ఫోన్ మాట్లాడకుండా కలవకుండా మొత్తం ఫోన్ బ్లాక్ తల్లిదండ్రులతో మీతో మాట్లాడనీయకుండా ఎవరితో మొత్తం మాట్లాడనీయకుండా. బ్లాక్ పెట్టేసిండు, ఫోన్ అంటే కలవకుండా. మీకు అడ్రస్ కూడా తెలియదు అంటారు కదా, అంటే ఎక్కడ ఉంటారో తెలియకుండా కూడా వేసింది ఇక్కడ. మాకేం తెలియదు, ఇక్కడ ఆడు ఏడున్నో తెలియదు, రూమ్ తెలియదు, మాకేమీ తెలియదు. ఫోన్ మాట్లాడని కూడా ఫోన్ మాట్లాడడానికి కలవకుండా పెట్టేసిండు వాడు, అట్లా చేసిండు వాడు. రీసెంట్ గా మీకు మెసేజ్ పెట్టడం, ఎవరికో మెసేజ్ పెట్టినట్టుగా అయినా అంత బాగానే ఉన్నామని. అంటే 7:30 అట్లా అన్నం తిన్నారా అని చెప్పేసి మెసేజ్ పంపించింది ఫోన్కు, మా ఇంటి దగ్గర ఫోన్కు. మా మెసేజ్కు ఏం చదువు రాదు, ఆమె చూసుకోలేదు, మేము ఇక ఊకున్నాం వాడికి. నిన్న నైట్ ఏం చేసినారు, 2 గంటల రాత్రికి ఇక్కడ నుంచి ఫోన్ చేసిరు ఉంటాం వికారాబాద్ పోలీస్ స్టేషన్కు. వాళ్ళు ఏం చేశారు, మా ఇంటి దగ్గరికి వచ్చి చెప్పారు, ఇట్లా ఇట్లా చేసారు, మీ అమ్మాయి చనిపోయిందంట అని చెప్పి వాళ్ళు వచ్చి మాకు చెప్పారు, ఇన్ఫర్మేషన్ ఇచ్చారు. అంతే. ఫైనల్ గా మీరు ఏం కోరుతున్నారు ఇప్పుడు? మాకు న్యాయం కావాలి. ఈ ఈ ప్రభుత్వంలో చాలా జరుగుతున్నాయి, ఒక్కటి కాదు, రోజు ఎన్నో చూస్తున్నాం యూట్యూబ్లలో. ప్రతి ఒక్కరు అది చూస్తేనే మాకు మస్తు బాధపడ్డాను. నేను ఇట్లా ఏమవుతుందో ఎప్పుడు ఏమవుతుందో అని చెప్పి నేను ఇట్లా మస్తు బాగా ఆలోచించి మస్తు బాధపడ్డా. కానీ ఇది ఎప్పుడు ఇవ్వండి జరగవద్దు, ఇట్లా కావద్దు. ఇట్లాంటి వాళ్ళకి శిక్ష చేయాలి. వానికి చంపిన శిక్ష చేస్తేనే బాగుంటుంది. ఇది తొందరగా శిక్ష పడాలని కోరుతున్నారు. తొందరగా శిక్ష పడాలి వానికి. శిక్ష పడితే నాకు సంతోషం అవుతుంది. మా అమ్మాయి ఎంత బాధపడి పాలన తీసిండు వాడు. 18 ఏళ్ళు 20 ఏళ్ళు పెంచిన నేను. ఒక మనిషి ఇంత దారుణంగా చేయడానికి అంటే కారణం ఇదే అదా? అంతేనా? మొదటి నుంచి అంతేనా? కారణం అంటే వాడు నా మీద కుట్ల, అప్పుడంతా మేము కుట్ల వల్లే ఏం చేయలేదు, మంచిగా ఉన్నాం. అంతకుముందు కూడా మేము పెళ్లిగా చేసుకోవడం కూడా బాగానే ఉన్నాం, పక్కకే. వాడికి మరి ఏం కక్షతో చేసిన పక్కనే ఇల్లు. పక్కకే ఇల్లు, ఏం కక్షతో చేసినో తెలియదు.